ఉన్నారు. ఇక విజువల్స్ లో కూడా చూడొచ్చు, సమయం గడుస్తున్న కొద్ది కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అంటే ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారు. అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు అన్ని కష్టాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకంతో కూడా భారీ ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకోవడానికి. అమ్మాయి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సీతాఫలం నుంచి వచ్చినామమ్మా. 30 సంవత్సరాల నుంచి వస్తున్నామమ్మా. ఓకే, బోనం ఇచ్చారా అమ్మకి? బోనమా ఇప్పుడు ఏమి ఇవ్వలేదమ్మా, ఇంతకుముందు ఇచ్చాము. ఈసారి చాలా ఇబ్బంది ఉందమ్మా. 10 గంటల నుంచి వచ్చినామమ్మా. 10 గంటల నుంచి అవుతుందా? చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఒక ఆమె చక్కెర వచ్చి పడిపోయిందమ్మా, ఇక్కడనే ఉన్నది. చూడొచ్చు, క్రౌడ్ క్యూ లైన్ లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందులు పడుతున్నామని కూడా బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళలు చెప్తున్నారు. చెప్పండి, ఎంతో సుందరంగా బోనాన్ని అలంకరించారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి బోనం తీస్తున్నారు అమ్మవారికి? రాణిగంజ్ నుంచి వస్తున్నాము. మా మమ్మీ వాళ్ళు చేస్తారు, ఎప్పుడు 25 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అమ్మవారి శక్తి ఎట్లా ఉంటుంది? చాలా పవర్ఫుల్, చాలా మంచిగా అనిపిస్తుంది. మేము 1 ఇయర్ వరకు వెయిట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు బోనాల పండుగ వస్తుంది అని. సో చూడొచ్చు, అంటే లష్కర్ బోనాలు ఎప్పుడెప్పుడు వస్తాయని మేమంతా వెయిట్ చేస్తాము. ఎంతో ఘనంగా ఈ పండుగ వేడుకలను జరుపుకుంటాము, అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తామని కూడా వచ్చినటువంటి మహిళలు చెప్తూ ఉన్నారు. ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఈనాటి చరిత్ర కాదు, దాదాపు 230 ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. అంటే 1813వ సంవత్సరంలో ఈ హైదరాబాద్ నగరాన్ని కలరా మహమ్మారి సోకి అందరూ కూడా అస్తవ్యస్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఆర్మీ సైనికుడు ఆయన వెళ్ళి ఉజ్జయినిలో అమ్మవారికి మొక్కుకుంటారు. కలరా వ్యాధి తగ్గితే కనుక నీకు ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పి, అయితే వెంటనే ఇక్కడికి వచ్చేసరికి కలరా వ్యాధి తగ్గిపోతుంది. ఆయన అనుకున్నట్టుగానే ఇక్కడ అమ్మవారి కోసం ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి ఆలయం కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు మాణిక్యాలమ్మ దేవి విగ్రహం కూడా బయటపడింది. అమ్మవారిని కూడా ఇక్కడ కొలువు తీర్చారు. అప్పటి నుంచి కూడా ఎంతో ఘనంగా అమ్మవారికి ఉత్సవాలు జరుగుతుంటాయి. బోనాల పండుగ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆషాఢ జాతర వచ్చిందంటే చాలు లష్కర్ బోనాల కోసం ఎంతో మంది భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. మనతో పాటు బోనం ఎత్తుకున్నటువంటి మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్నేళ్ల నుంచి అమ్మవారికి బోనం తీస్తున్నారు? చాలా ఏళ్ళు అవుతుంది తీయడం. సో బోనం ఎలా వండుతారమ్మా? పరిమాణంతో వండుతారు. పరమాన్నం వండుతారు. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది బోనం సమర్పించడం? ఎన్ని గంటల నుంచి ఉన్నారు క్యూ లైన్లో? చాలా గంటలు అవుతుంది ఉండడం. సో చూడొచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు, వారి చేత కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే సికింద్రాబాద్ నల్లగుట్టలో ఉంటాము. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి బోనం సమర్పిస్తున్నారు? 4 ఏళ్ల నుంచి అండి. 4 ఏళ్ల నుంచి. ఎలా అనిపిస్తుంది? అమ్మవారి శక్తి ఎట్లా ఉంటుంది? బోనాన్ని ఎలా తయారు చేస్తారమ్మా? మేమా ఏమంటారు, బోనంకి బొట్టు అంటే పుదిచ్చి పసుపు కుంకుమ అన్నిటితో డెకరేట్ చేసి లోపల పచ్చన్నం పెట్టి బెల్లము పెరుగు అన్ని అమ్మవారికి సాకబెట్టేటివన్నీ వేసి బోనం యాపకులతోటి అమ్మవారికి బోనం సమర్పిస్తాము. సో చూడొచ్చు, పరమాన్నాలు వండి అమ్మవారికి సాక పెట్టి కూడా ఇక్కడ ఈ బోనాలను సమర్పిస్తున్నామని వచ్చినటువంటి భక్తులు చెప్తూ ఉన్నారు.